కీర్తన. ఎనిమిది తొమ్మిది వచనాలు చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుడి వాక్యంలో దీవించుట ఆమె. మరోసారి చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీ స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాట్లాడే మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. జీవంతో పరమాక్షంగా దయచేయండి. మన దూరం మంచిగా చేతనాన్ని మీ వాక్యం మొదలు ఫలింపచేసి అభివృద్ధి పరచమని అన్ని విషయాల్లో మీరే తోడుగా నడిపించమని దీని ఆశీర్వాదం అందరికి దయచేయమని ఏసునామములో ప్రార్థనలకు మనం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ దావీదు రాసిన కీర్తనలు ఆయన యొక్క 110వ కీర్తనలో దావీదు కీర్తన ఆయన అనుభవాన్ని ఈ కీర్తన గ్రంథం ద్వారా వ్రాయించాడు. దావీదే కాదు కానీ మోషే కూడా ఈ కీర్తనలో అనేకమైన మరి ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఇక్కడ దావీదు అనుభవంలో ఆయన అనుభవంగా కొన్ని తెలుసుకుని అనుభవించి తెలుసుకున్న ఆ మాటల్ని ఈ యొక్క 8-9 వచనాల ద్వారా ఆయన మాట్లాడతారు. చూడండి, మనుషులను నమ్ముకుంటు కంటే రాజులను నమ్ముకుంటు కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అన్నాడు. మరి దావీదు జీవితంలో అనేకమైన మనుషులు తిరిగిన ఆయన జీవితం మొదటి నుంచి ఆయన కుటుంబంలో కడసారి వాడు అంటే ఆఖరి వాడు. మరి కుటుంబపరంగా అతన్ని తండ్రి గారిని వారు తగినంతగా ప్రేమించేవారు కాదు. ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూసేవాడు. కానీ ఆయనలో ఒక మంచి దైవభక్తి అనేది ఉంది. సృష్టికర్తని యెహోవాను దావీదు ఆరాధించేవాడు. చిన్న వయసు నుంచి దేవుణ్ణి ఆరాధించడం, పాడటం ఇలాంటి చేస్తున్నారు. ఆ పక్కన దూడు కాసుకుంటా అనుకో పక్కన దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండవు. అయితే వారు దేవుడి పట్ల ఉన్న ఆ భక్తి, ఆ భయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని రాజుగా చేశాడు. ఆయన జీవితంలో ఆయన దేవుడి ద్వారా అనుభవించిన అనేక మేలను బట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అన్నమాట. మనుషులు నమ్ముకున్న కంటే రాజు నమ్ముకున్న దేవుని ఆశించలేదు. అనేక సార్లు మనుషుల్ని మనం నమ్ముకుంటాం, లేకపోతే రాజు అంటే అధికారులు ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇంకా అనేకమైన ప్రయత్నాలు అనేక మంది మీద ఆధారపడుతూ ఉంటాం. ఆధారపడకూడదని కాదు కానీ మనుషులు మోసం చేయవచ్చు, అధికారులు మోసం చేయవచ్చు. కానీ దేవుడు నమ్ముకుంటా అనేది అది ఎంతో మేలు. లోకంలో చూస్తున్నాం ఎన్నో మోసం జరుగుతుంది. పలానా ఊరిని ఒక వ్యక్తి ఉద్యోగం ఇస్తాడని చెప్పి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇతర దేశంలో జాబ్ ఇస్తాను. తర్వాత అది బోగస్ అంటే పోలీసులు ఆశ్రయించినా కానీ ఫలితం లేదు. ఇలాగ మన జీవనం ఎన్నో ఉంటున్నాం. లోకంలో మనుషులు అనేక రకాలుగా మోసం మాటలు చెప్పి అనేక రకాలుగా నష్టాన్ని కలిగిస్తారు. కానీ మరి దేవుడు అలాగూ మనుషులను మోసం చేసేవాడు కాదు. ఆయన మనుషులకి
సహాయం చేసేవాడు. అందుకని యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఆశ్రయించిన వాళ్ళని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి జ్ఞాపకం చేస్తున్నాడు. అతను ఎంతో ఫెయిల్ అయ్యాడు. సరే, మరి రక్షణ పొందడం ముందు చాలా బాధలు పడ్డాడు. మరి వివాహం చేశారు, మన కుటుంబాన్ని పోషించుకోవాలి. నాకు పాపాలు ఒప్పుకొని రక్షించబడ్డాడు, బాప్తీసం తీసుకున్నాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మరి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏంటి నేనేం చేయగలను? మరి పూర్ణానికి మరి అట్టానికి అతనికి పూర్ణానికి ఎప్పుడు కష్టపడ్డాను. మరి నేను చేయగలను పని ఏంటో నాకు తెలియదు, నువ్వు చెప్పయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు నేను ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. సరే, 3 దినాలు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒక కాంట్రాక్ట్ దగ్గర ఒక జాబ్ అతనికి ఆశ్చర్యం రీతిలో దానికి రికమెండేషన్ ఉన్నా కూడా దేవుడే ఆయన పక్షాన్ని నిలబడి ఆ జాబ్ ఇప్పించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలుగా అది పర్మనెంట్ అయింది. చాలా మంది ఇంట్లో వాళ్ళు చాలా మంది పెట్టారు కానీ వాళ్ళతో ఎవరికి రాలేదు. చూడండి, ఈనాడు అయినా 45,000 చేయడం ఇలాంటి ఎన్నో మరి కార్యం దేవుడు ఆయన నమ్మిన బిడ్డల జీవితంలో చేస్తాడు. ఎందుకంటే అతను ఒక నా సమయంలో ప్రార్థన పెట్టుకున్నప్పుడు చెప్పిన సాక్ష్యం. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా ఎవరు అతనికి సహాయం చేయలేదు. ప్రభువుకు రాకముందు అనేక మంది దగ్గరికి చెప్పాడు, వాళ్ళని ఆశ్రయించాడు, మాటలు చెప్పారు కానీ ఎవరు ప్రాక్టికల్గా ఏమి అతనికి ఏమి సహాయం చేయలేదు. కానీ దేవుడి మీద ఆధారపడి ఎప్పుడైతే ఆయన ఆశ్రయించాడో దేవుడు ఏం చేశాడంటే, మరి ఈరోజు ఆయన ఉన్నతమైన స్థానంలో దేవుడు మనకి ఇచ్చాడు. మనకి రికమెండేషన్ లేకుండా జాబ్ రాదంట, కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన నమ్ముకున్నాడు కాబట్టి, ఆయన ఆశ్రయించాడు కాబట్టి ఇదే వాగ్దానం పెట్టి ప్రార్థన చేశాడంట. ఈ వాగ్దానం మనుషులను రాజులు నమ్ముకునే అవసరమే. కాబట్టి దేవుడు ఎప్పుడు ఆయన నమ్మిన వాడిని ఎప్పుడు సిగ్గుపరచడు. అందుకనే మనం ఏం చేయాలంటే, మొదటగా దేవుడిని ఆశ్రయించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకి జవాబిస్తాడు. దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి 10 వరకు వచ్చిన చదువు. దక్షిణ దేశం మీద పని కొట్టి దానిని తగలబెట్టి గనులేమి అల్పులనేమి అందులో ఉన్న ఆకువారాన్ని చెరపట్టుకొని చక్కగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదు వచ్చి జనులను పట్టణంలోకి వచ్చి అదే పాల్పడి ఉంటయు తమ భార్యలను కుమార్తెలను చెరలోకి పడుకోబడి ఉంటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేక పొరుగునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాగాలు భార్యలైన అబీగాయులు నన్ను దావీదు ఇద్దరు భార్యలను చెరలోకి పడుకోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఇవి తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకి తాను విసిగినందున రాళ్ళు గుర్తి దావీదు చంపినప్పుడు అందరి వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. వెంబట దావీదు యోసేపు తెమ్మని యాజకులకు
అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు యెహోవాను దావీదు వద్దకు తీసుకుని వచ్చాడు. నేను ఈ తండ్రిని తరిమివేయగా దాన్ని కలుసుకొనినా, అది యెహోవా వద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినంతని తప్పించుకొని మరీ సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని 400 మందిను బయలుదేరి బేసోరు గట్టుకు రాగా, వారిలో 300 మంది వెనుక దిగబడి దావీదును 400 మంది ఇంకా తరుముకుపోయేది. కానీ ఆ 200 మంది అలసటపడి బేసోరు వారు దాటిలేక ఆగి, ఆ 400 మంది పోచుండగా. ఇక్కడ చూడండి, దావీదు ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. మరి దావీదు సిక్లగు ఆ ప్రాంతంలో ఆయన మరి ఆయనతో పాటు ఆ ఊరి వాళ్ళు కలిసి మరి ప్రాంతానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సమయంలో అమాలేకుడు అనే శత్రువులు ఆ దేశం మీద దావీదున్న ప్రాంతం మీదకి దండెత్తి గనులేమి అనుకునేవి అందులో ఉన్న సమస్త అందరినీ వాళ్ళు ఏం చేశారు, ఆడవారిని పిల్లల్ని చెరబట్టుకుని ఆ పట్టణాన్ని కాల్చివేసి వారిని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఆ పట్టణస్తులు మరి దావీదుని ఆ పట్టణానికి కాపలాగా వారు దావీదుని ఏర్పాటు చేసుకున్నారు. అంటే శత్రువుల నుంచి కాపాడటానికి దావీదును ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దావీదు పక్షాన దేవుడు ఉన్నాడని ఆ దేవుడు మరి దావీదుతో పాటు మరి దావీదుని ఆశ్రయించిన వాళ్ళు కూడా రక్షిస్తాడని వారి నమ్మకంతో మరి ఆ శత్రువులు వీరి మీదకు రాకుండా దావీదును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే అనేక సార్లు శత్రువులు వచ్చినప్పటికీ దావీదు మరి వారితో కలిసి యుద్ధం చేసి వారిని ఓడించాడు. అయితే ఒకనొక సమయంలో జరిగింది ఏంటంటే, లేని సమయంలో శత్రువులు వచ్చి ఆ పట్టణస్తుల్ని దావీదు కుటుంబాన్ని చెరపట్టుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి ఆ పట్టణస్తులు వారు దావీదు వచ్చి చూసేసరికి అక్కడ అదంతా కాల్చిపడి ఉండటం, మరి వాళ్ళు దావీదు ఇతర భార్యలు వారి పిల్లల్ని చెరలో తీసుకొని మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే బాధపడ్డాడు. అయితే ఆ పట్టణస్తులు ఏం చేశారంటే దావీదుని చంపడానికి మీదకి వచ్చారంట. ఎందుకు వచ్చారంటే మరి దీని మూలంగానే మా పట్టణంలో ఉన్న వారిని శత్రువు తీసుకెళ్ళిపోయి చంపారని దావీదు మీద నిందేసి చంపాలని చూశారంట. అంతకుముందు దావీదు వారికి ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. వాళ్ళ ప్రాణాన్ని తన ప్రాణం అడ్డుపెట్టి ఎన్నోసార్లు కాపాడాడు. కానీ సమయం వచ్చేసరికి దావీదు కుటుంబం కూడా ప్రమాదంలో ఉంది. అది వారు గ్రహించుకొని ఏం చేశారంటే దావీదుని చంపాలని చూశారు. ఎందుకంటే దావీదు చేసిన మేలుని వారు మర్చిపోయారు. ఎందుకంటే మనుషులు మనం ఎంత చేసినా కూడా ఒక సమయంలో మర్చిపోతారు. వాడు దావీదు పరిస్థితిని చూసి ఆయన కుటుంబం కూడా చెరపట్టబడింది, మా మూలంగా ఆయన కూడా సమస్యలో పడ్డాడు అని చెప్పి వాళ్ళు జాలి పడకపోగా ఏం చేశారంటే కోపంతో దావీదు మీదకి వచ్చారు. కాబట్టి ఈనాటి కూడా మనుషులు మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే అవసరానికి వాడుకుంటూ అవసరం తెలియని తర్వాత ఏదైనా సమస్య వస్తే ద్వేషిస్తారు. కానీ ఆ సమయంలో ఆబ్యాతారని ఒక ఆయన మాత్రం నమ్మకస్తుడు దావీదుకి. అతను వెంటనే దావీదుని ఒక సేఫ్టీ గ్రౌండ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఒక ఇంట్లో తీసుకొని తప్పిలేసాడు. వాళ్ళు దావీదు మీద రాకుండా అతను దావీదుకి నమ్మకస్తుడు. దావీదుని ఆ విధంగా కాపాడటానికి ఆ యొక్క గృహంలో మరి తీసుకొని తప్పిలేసి మరి అప్పుడు
దావీదు చేశాడు, ఏం చేశాడంటే మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు దేవుడి సన్నిధిలో. 8వ వచనం చూడండి. నేను ఈ తండ్రులు తరిమి ఉన్నా దాన్ని కలుసుకోదని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, మొట్టమొదటిగా దావీదు ఏం చేశాడంటే శత్రువులు మరి ఆ ఒక పట్టణస్తుని మరి తీసుకొని వారి శ్రీని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారు అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు తప్ప వేరొక మార్గం లేదు అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో విచారణ అంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మొట్టమొదటిగా చూడండి, 5వ వచనం 6వ వచనంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. వాళ్ళు చంపడానికి మీదకి వచ్చినా కూడా పట్టణస్తులు, కానీ దావీదు ఏం చేశాడంటే అవన్నీ పట్టించుకోకుండా కలవపడకుండా మొట్టమొదటిగా ఆయన ఒకటే అనుకున్నాడు, దేవుడు నాకు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు అనే బలమైన విశ్వాసం దావీదుకు కలిగి ఏం చేశాడు, ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని దేవుడి సన్నిధిలో ఆయన విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే చెప్పాడు, మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి, శత్రువుని నీకు అప్పచెప్తాను. అలాగే అతను బయలుదేరి 600 మందిని పోగేసుకొని భోజనాలు మరి వాళ్ళు 200 మంది యుద్ధానికి రావడానికి ఇష్టపడలేదంట. మిగతా 400 మంది కలిసి 10వ వచనంలో ఆ 400 మంది పోగుచుండగా కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువుల యొక్క స్థావరం ఎక్కడుందనేది దేవుడు ఒక వ్యక్తి ద్వారా శత్రువుల్లో ఒక వ్యక్తిని ఒక చోట విడిచిపెట్టారంట. దేవుడు ఏం చెప్పాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ శత్రువుల్లో విడిచిపెట్టబడిన వ్యక్తి చూసి అతను పట్టుకొని ఆ యొక్క స్థావరం విషయాలు తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ స్థావరం మీద పడి రాత్రిపూట వాళ్ళందరినీ చంపి వారి మరి కుటుంబాన్ని పిల్లల్ని అందరినీ వాళ్ళు మరి శత్రువులు దోచుకున్న ధనాన్ని కూడా వాళ్ళు తిరిగి తెచ్చుకున్నారు. 23వ వచనంలో దావీదు వారితో నా సోదరుడు యెహోవా మనల్ని కాపాడే మన మీద వచ్చి ఈ దండను మనకు అప్పగించి మనకు దయచేసి శత్రువు నుంచి మన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు అని చెప్పి ఇక్కడ 23వ వచనంలో దావీదు చెప్తున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. కాబట్టి కష్ట సమయంలో దేవుడు మనకి అండగా ఉంటాడు. దావీదు యొక్క జీవితంలో ఆయన ఏ పరిస్థితి వచ్చినా ఆయన నేర్చుకున్న అనుభవం ఏంటంటే దేవుడిని బట్టి ధైర్యంగా ఉండటం, దేవుడి మీద బలమైన విశ్వాసం. ఆయనే నాకు ఆశ్రయం. మనుషులు మోసం చేయొచ్చు, మరి దావీదు ద్వారా మేలు పొందిన మనుషులే ఒక సమయంలో సమస్య వచ్చినప్పుడు దావీదుని చంపడానికి కూడా వెనుకండి. అందుకనే మనుషుల యొక్క స్వభావం ఉపకారం చేస్తే అపకారం చేసే స్వభావం ఉంటుంది. అందుకని మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుకున్నాడు. అందరూ అని కాదు, కానీ ఎక్కువ శాతంలో ఉంటారు. ఒక అబ్యాతారు మాత్రం దావీదుకి నమ్మకస్తుగా ఉన్నాడు. తర్వాత కాలంలో దావీదు రాజు అయిన తర్వాత అతని తరతరాలు దావీదు సంతానం అంటే దావీదు సంతానం ద్వారా వాళ్ళు కూడా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. కాబట్టి అలాగో మరి ఆ కష్టంలో ఉన్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా అనుదిన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. మనుషులు ఉన్న కాని సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఈ లోకంలో మనం ఎన్నో చూస్తున్నాం. ఆ సమస్యను అధిగమించలేక చాలా మంది జీవితాన్ని నాశనం చేసుకున్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఈనాడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉంది. ఏ సమస్య వచ్చినా మనుషుల వల్ల కానివే దేవుడి ద్వారా సాధ్యం. కాబట్టి కష్ట సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు ఉన్నాడు,
నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన విడిచిపెట్టడు అనేది మనం ఆయన బట్టి మనం ధైర్యంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడుతాడు. మన దేవుడు ఏంటంటే జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు. ఎందుకంటే ఆయుష్ ఆయన చేతిలో ఉంది, ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది, సమస్తం ఆయన చేతిలో ఉంది. కాబట్టి అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. జీవం లేని వాటిని మనం ఆరాధించట్లా. కాబట్టి మరి దావీదు జీవితంలో ఒకటేమో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, రెండోది ఆయనకున్న సమస్యని దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు సునాయాసంగా శత్రువుని జయించాడు, తన కుటుంబాన్ని వారి ఊరు వారిని రక్షించాడు. మూడోది శత్రువు యొక్క వాళ్ళకున్న సమస్తాన్ని దావీదు సొంతం చేసుకున్నాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడితే ఎలాంటి బలమైన సమస్య అయినా సరే దేవుడు సునాయాసంగా మనకి విజయం ఇస్తాడు. కాబట్టి ఏ విషయంలో మనకి కృంగిపోవాల్సిన పని లేదు. అందుకనే అన్నాడు, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయం మేలు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే కష్ట సమయంలో దేవుడిని ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నా జీవితంలో ఒక జరిగిన సాక్ష్యాన్ని మేము పంచుకున్నాను. 2000 సంవత్సరం నేను రక్షణ పొందాను. పొందిన తర్వాత మా అమ్మకి షుగర్ పెరిగి 550 వచ్చింది. షుగర్ చాలా సీరియస్ అయిపోయింది. అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఫార్మర్లో చూపిస్తే ఆమె బ్రతుకుదంటే మరి ఫిట్స్ లో కానీ ఎక్కువగా చేయటం, కళ్ళు కానియటం, చదువుకోవటం, శరీరం హాస్పిటల్ తీసుకెళ్ళిన ప్రయోజనం లేదు. ఒకటి తీసుకెళ్ళాలంటే విజయవాడ తీసుకెళ్ళని చెప్పారు. సరే అప్పటికప్పుడు ఏం చేయాలని చెప్పేసి మా నాన్న నేను ప్రార్థన చేశాం. కొన్ని నిమిషాల పాటు ప్రార్థన చేశాం. చేసినప్పుడు ప్రభువా మా అమ్మని రక్షించు, ఆమె రక్షణ లేదు, ఆమె నరకానికి రావట్లేదు. ఈ సమయంలో హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందనేది మాకు తెలియదు, కానీ మరి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు కొన్ని నిమిషాల తర్వాత నాకు ఒక స్వరం అంటే ఒక మాట వినపడింది, 12 సంవత్సరాలు ఆయుష్ అని వినపడింది. కాసేపటికి మా అమ్మగారికి ఆ నీరసం అవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ టెస్ట్ చేశారు. షుగర్ 300 వచ్చింది. ఆ తర్వాత ఆమె 2006లో రక్షణ పొందింది. 2011 లాస్ట్లో చనిపోయింది. అంటే 12 సంవత్సరాలు ఆయుష్ ఆమెకి దేవుడు ఇచ్చాడు. దేవుడు రాజ్యంలో ఉన్నట్టుగా చూపించాడు. అయితే ఆ డాక్టర్ గారు చెప్పిన డాక్టర్ గారు మన ప్రైమింగ్స్ ఆయనకి ఇంటికి వచ్చి, అంటే ఆ రోజు కూడా ఇంటికి వచ్చి వాస్తవంగా ఇంటికి రాదు. మా నాన్నగారు మాటిని ఎంతైతే అంత ఖర్చు మేము ఇస్తా ఉండని చెప్పి కాలేజ్కొని వచ్చి మా అమ్మగారిని టెస్ట్లో చేశాడు. ఆ రోజు ఆయన బయటికి ఎక్కడికి రాడు, హాస్పిటల్కే తీసుకెళ్ళాను. అయితే ఆ రోజున ఆయన డబ్బులు కూడా తీసుకోలేదు. ఆయనకి తర్వాత కాలం ఒక 6 నెలలకి 7 నెలలకి క్యాన్సర్ వచ్చింది. మా నాన్న నేను వెళ్ళి దేవుడి గురించి చెప్పాను, కానీ ఆయన పరిస్థితి బాగోలేదు. వాళ్ళ మిస్సెస్ మాకు యేసు ప్రభు అవసరం లేదు,
అవసరమైతే అమెరికా అయినా తీసుకెళ్ళి మా హస్బెండ్ బాగు చేయించుకుంటారు అందరు. 12 నెలలకైనా చనిపోయాడు, 45 సంవత్సరాల వయసు. ఆయనకి దేవుడి గురించి సువార్త చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మా అమ్మ విషయంలో ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ప్రార్థన చేసామండి మా అమ్మ, దేవుడు 12 సంవత్సరాలు అన్నాడు అని చెప్పి కళ్ళెదురుకున్న మా అమ్మ పరిస్థితిని చూసి ఆయనకి కాస్త నమ్మకం కలిగింది, కానీ అది దేవుడిలోకి రాలేకపోయాడు. కాబట్టి ఆ కష్ట సమయంలో ఆ దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థన ఆలకించి 12 సంవత్సరాలు ఆకాంక్ష ఇచ్చాడు. మా నాన్నగారు ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. అలాగే బైబిల్లో హిజ్కియా గురించి కూడా మనం తెలుసు. మనకి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు వైద్యం చేసిన అతను వ్యాధి తగ్గల. ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన మనసులో చేసుకున్న ప్రార్థన బట్టి దేవుడు దైవ సేవకులను మరి గమనించి నువ్వు మరణానికి వెళ్తున్నావు అని చెప్పినప్పుడు కూడా ఏం చేశాడంటే దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాలు దేవుడు ఆయనకి ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి అందుకనే అన్ని సందర్భంలో మనుషుల సహాయం అవసరమే, కానీ అది కొంతవరకే. కానీ దేవుని సహాయం ఎంత అవసరం, ఎందుకంటే మరణం ఆయుష్ అనేది దేవుడి చేతిలో ఉంది. ప్రపంచ నేత ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ప్రపంచంలో మరణకరమైన పరిస్థితి వస్తే అతనుకున్న ఆధిక్యత కానీ ధనం కానీ ఏది ప్రపంచాన్ని పణంగా పెట్టిన అతన్ని కాపాడలేదు, ఆయుష్ని పెంచలేదు, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. అది దేవుడి ద్వారా సాధ్యం. బలమైన శత్రువులు, ఇప్పుడు దావీదు కుటుంబాన్ని వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు బలమైన శత్రువులు, 7 కంటే 10 రెట్లు బలమైన వాళ్ళు. కానీ 400 మందితోనే, తక్కువ మందితోనే ఆ శత్రువు మీద దేవుడు జయించాడు. మనం బలహీనమే, మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు. మనకంటే 100 రెట్లు బలవంతులైనప్పటికీ వారి మీద మనకి దేవుడు ఆయన నమ్మినట్లయితే ఖచ్చితంగా జయమిస్తాడు. కాబట్టి ఏ విషయంలో మనం కృంగిపోవాల్సిన పని లేదు. దావీదు మొదట బాధపడ్డాడు, తర్వాత ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనుషులాగా దేవుడు మోసం చేసేవాడు కాదు, అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఆయన ఎప్పుడు మనకి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. కానీ మనం కూడా ఆయన యొక్క సహాయం కోసం మనం ఎదురు చూడాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఎవరంటే మనకి తండ్రి. అయినా మనకి ఈ లోక తండ్రి కంటే ఎక్కువ ప్రేమ గల తండ్రి. అయినా లోక తల్లిదండ్రులు మన కొంత ప్రాణం పెట్టకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన విలువైన ప్రాణం పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి శరీర రూపంలో మానవ రూపంలో భూమి మీదకు వచ్చి మనందరినీ రక్షించడానికి, మన శత్రువుల మీద మనకు జయం ఇవ్వడానికి, నరకని తప్పించడానికి కేవలం మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు. మన కోసం, కేవలం మన కోసమే, ఆయన కోసం కాదు. కాబట్టి అంతగా ప్రేమించాడు ఆయన. ఆయన మాటలు చెప్పలేదు, కానీ చేతుల్లోనే చేసి చూపించాడు. అది మనం గ్రహించాలి. అది మనం గ్రహించినట్లయితే ఖచ్చితంగా నా కొరకు ఆయన నన్ను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి నాకు ఎలాంటి సమస్య అయినా సరే దాన్ని చెడిపిస్తాడు, ఎంత బలమైన శత్రువు నుంచి అయినా నన్ను రక్షిస్తాడు అనే ఒక ధైర్యంతో మనలో ఉండాలి. కాబట్టి ఈ దావీదు జీవితంలో ఆయన
దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థన బట్టి తన కుటుంబాన్ని, ఆ ఊరి వారిని కూడా, ఆ ఊరిలో ఉన్న శత్రువులు తీసుకున్న వారందరినీ ఆయన కాపాడుకోగలిగాడు. శత్రువులు నష్టపరిచిన దానికి 10 రెట్లు మరలా వారి ద్వారా లాభం దావీదు పొందాడు. ఆ తర్వాత అలాగూ శత్రువులు ఆ యొక్క పట్టణం మీదకి వచ్చి వెన్నెత్తిన పరిస్థితిలోకి అన్నాడు. దావీదు యొక్క 40 సంవత్సరాలు ఆ రాజ్య పరిపాలనలో జరగలేదు. శత్రువులు సైతం భయపడేవాడంట దావీదు పేరు చెప్తే. సింహం లాంటి ధైర్యం గలవాడు కూడా దావీదుని చూసి వణికేవాడు. కాబట్టి దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు కాబట్టి బలమైన శత్రువులు సైతం మరి జయించగలిగేవాడు, భయపడేవాడు. కాబట్టి మనకి శత్రువులు మనిషిలో ఉండి ఉంటాడు, అంటే అదృశ్య రూపంలో ఉంటాడు. అదృశ్య రూపంలో ఉండేవాడు ఎంత బలమైన శత్రువులైనా సరే, మరణకోతులైనా సరే, ఇంకా అనేకమైన ప్రమాదకరమైన శత్రువులు ఎంతమంది ఉన్నా సరే మనందరి మీద దేవుడు మనకి జయమిస్తాడు. కనపడే శత్రువులు మనుషులు అవ్వచ్చు, కనపడని శత్రువుల మీద కూడా దేవుడు మనకి జయమిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు, ప్రమాదకరమైన వ్యాధులు శత్రువు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ముందుగా ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు మనం చేసిన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు, ఆరోగ్య ప్రమాదాన్ని ఎంచుకోవడానికి తగ్గిస్తాడు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి మనల్ని ప్రాణంగా ప్రేమించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దావీదు అందరూ తెలుగుగా చులకనగా చూసినా కూడా ఆ దేవుడిని ఆశ్రయించినందుకు దేవుడు ఏం చేశాడు, దావీదుని ఒక దేవసైనిక రాజుగా చేశాడు. దావీదుని అవమానపరిచిన అనంతరం దేవుడు దావీదుని ఘనపరిచాడు. మన జీవితంలో కూడా దావీదుని ఎలాగో దేవుడు ఆశీర్వదించాడు, అలాగో మనం కూడా ఆయన దేవుడిని ఆశ్రయించినప్పుడు మనల్ని కూడా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు, అభివృద్ధికి వస్తాడు. దేవుడి వాక్యం దీవించండి. ప్రార్థన చేస్తున్నాం. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించాలి. రాజు నమ్ముకున్న దేవుని ఆశ్రమే. దేవుడు ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు తన జీవితంలో మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు, రాజును ఆశ్రయిస్తూ ఉంటాడు. వాళ్ళు మనల్ని మోసం చేయవచ్చు, మోసానికి వాడుకు విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు అలా చేయడు. మనుషులాగా మోసం చేయడానికి అట్లా రక్షించేవాడు, రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మరి దావీదు జీవితంలో ఆయన ద్వారా మేలుకున్నవాడు ఒక సమయంలో సమస్య వచ్చిందని దావీదును కూడా చంపాలని చూశాడు. ఆ జీవితంలో చేసిన మేలు దావీదు ద్వారా మర్చిపోయారు. మనుషులు కూడా మేలు పొందుకోవడం ఒక సమయం ఏదైనా సమస్య శోధన వచ్చినప్పుడు అది మర్చిపోయి మనం దూషిస్తారు, ద్వేషించవచ్చు. వాళ్ళతో పాటు దావీదు కూడా సమస్య వచ్చింది, కానీ అది మర్చిపోయి అవిద్రేకంగా చంపాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దావీదు అవన్నీ ఆలోచించకుండా దేవుడు నాకు ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకొని దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినప్పుడు శత్రువుని సునాయాసంగా దేవుడు జయించడానికి 10 రెట్లు ఉన్న శత్రువుని కొంతమంది జయించడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకే దేవుడు అన్నాడు,
ఆయన నమ్మిన బిడ్డలకి ఆయన ఇచ్చిన వాగ్దానం, నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది బలమైన జనమన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ఏ పరిస్థితి వచ్చినా దేవుడి మీద మనం ఆధారపడాలి. వెళ్ళిపోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. దేవుడు ఉన్నాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు మొదట కృంగిపోయాడు, బాధపడ్డాడు, ఏడ్చేయడు అంటారు. తన భార్యను గర్వంగా తీసుకెళ్ళాడని చెప్పి మొదట బాధపడ్డాడు. ఆయన దేవుడి సంఘ ప్రార్థన చేశాడు. శత్రువులు వారిని ఏం వేసిన పుట్టుకోలేదు, ఏం చేయలేదు. దేవుడిని నమ్మిన వారి కుటుంబాన్ని దేవుడు శత్రువులు ఒకవేళ చుట్టుపట్టినా కూడా దేవుడు పర్మిషన్ లేకుండా వారికి కానీ జరగదు. క్షేమంగా తన కుటుంబాన్ని, తనకున్న సంస్థని దావీదు మరి కాబట్టి ఏ విషయంలో భయపడాల్సిన పర్లేదు. మనం నమ్ముకున్న దేవుడు మనం రక్షిస్తాడు. రక్షించే దేవుడు కాదు, జీవుడు లేనివాడు కాదు, మాట్లాడేవాడు కాదు. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు, జీవన దేవుడు, వెన్ను నుండి చూసే దేవుడు, చెవి నుండి వినే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. జీవన దేవుడిని, సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. నిజమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన రక్షించున్నాడు, రక్షించున్నాడు. మనం రక్షించడానికి మాట్లాడుకు వచ్చాడు. తర్వాత సింహాసనాన్ని విడిచిపెట్టి పాపమైన ఈ లోకాన్ని పరిశుద్ధుడైన ఆ దేవుడు మానవ రూపంలో ఆయన కోసం రాదు. నాలుగు ఎక్కడ స్వార్థం ఎవరి కోసం, ఎవరు కానీ వాళ్ళు స్వార్థంగా ఉన్నారు. కానీ మన దేవుడు, మన నమ్మిన దేవుడు నిస్వార్థవంతుడు. మన కోసం మనుషులు నశించుకోకుండా మనుషులను రక్షించడానికి, శత్రువులుగా ఉన్న మనల్ని కాపాడడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లాంటి వాళ్ళు ఈ లోపల ఎవరు లేరు. కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన శక్తి లేనివాడు కాదు, ఆయన బలం లేనివాడు కాదు. మరణం అనేది ఆయన చేతిలో ఉంది, జీవము ఆయన చేతిలో ఉంది. ఆయన పర్మిషన్ లేకుండా ఎవరికి ఎలాంటి వ్యాధులు రావు, ఎవరికి ఎలాంటి మరణాలు రావు. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తిగా దేవుడు. మాట్లాడుకుని దేవతను స్థుతించుకుంటున్న దేవుడు. దేవుడు పాపం చేసిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవతలకి దేవుడు ఆయన నరకం ఏర్పాటు చేశాడు. కాబట్టి అప్పుడైన మనుషుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. ఆయన మన తండ్రి ప్రాణం పెట్టినందుకు మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన్ని మనం ఏ విషయమైనా సరే ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన ప్రార్థన ఆలోచిస్తాడు. ఆ తండ్రి విషయంలో మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన, కొద్ది నిమిషాలు 20 నిమిషాలు చేసిన ప్రార్థన ఆలోచించి 12 సంవత్సరాల ఆయుష్ ఆలోచించాడు, స్వస్థపరిచాడు. డాక్టర్లో బ్రతుకులని చెప్పారు. ఒక హాస్పిటల్ తీసుకెళ్తే లక్షణంగా రావచ్చు అని చెప్పారు. కానీ హాస్పిటల్కి వెళ్ళకుండానే దేవుడు స్వస్థపరిచాడు. ఆ చెప్పిన డాక్టర్లు ఆయనకి దేవుడి గురించి ప్రమాదకరమైన ప్రశ్న దేవుడి గురించి చెప్పినట్టున్నాను. లోపల ఎంత గౌరవవచ్చు, గౌరవవచ్చు, కానీ దేవుడి సహాయం ఎంతో అవసరం.
కాబట్టి ఆయన కలిగిన మనం అదృష్టవంతులు. అంతకంటే అదృష్టం లోకంలో ఎవరికి లేదు. హిజ్కియా దేశానికి రాజు మరణకరమైన క్యాన్సర్ వ్యాధులతో వచ్చిన దేవసేన ప్రాంతానికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. డాక్టర్లు ఉన్నారు ఆయనకి. ఆనాడు మరి ఎంతో మంది ఆయన రాజ్యంలో ఉన్నారు. వారు డాక్టర్ వైద్య నిపుణులు ఉన్నారు. వెండి అంత బంగారం ఉండే, ఆస్తిపాస్తులు ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుడిని ఆశ్రయించాడంటే దేవుడు తప్పితే అన్నాడు ఎవరో కాపాడలేని వారు. దేవుడు ఆయన్ని ఆయుష్ ఇచ్చాడు 15 సంవత్సరాలు ఆరోగ్యం నుంచి. దేశనాథులైన ప్రపంచనాథులైన ప్రభు దగ్గర వారికి రక్షణ, వారికి క్షేమం, వారికి పరలోక రాజ్యం. కాబట్టి అంత కరుణని దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా ఖచ్చితంగా దేవుడు మనల్ని వేడికిస్తాడు. తండ్రి మీకు స్తోత్రం ఆయన. సర్వశక్తిగా దేవుడు నాయన మీ స్తోత్రం ఆయన. ప్రభా మనుషుల రాజు నమ్ముకుంటే ఏమైనా స్నేహాలు అన్నారు ప్రభు. నిజమే ప్రభా, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చేశారు. కుమార్తెైన శిరీషమైనా ఆ విషయంలో కూడా ఎన్నో కార్యాలు మీరు చేశారు. ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు, చనిపోవాలనుకునే పరిస్థితులు, కుటుంబాన్ని బట్టి అనేక మందిని బట్టి వచ్చినప్పటికీ కుమార్తెకు నిరీక్షణ కలిగి ప్రభు అన్ని జనాల నుంచి ఆయన వేరు చేసి మీరు బిడ్డగా చేసుకున్నాను. అననుకూల పరిస్థితుల్ని అనుకూలపరిచారు. శత్రువుని నాయన ప్రభు కంట్రోల్ చేశారు ప్రభు. నాయన మనుషుల సమాధానం అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. ఆ భర్త నాయన ఎంత స్పీడ్ అయినప్పటికీ అతను కంట్రోల్ చేశారు. మీ స్తోత్రం నాయన. అది మీ శక్తి వల్ల సాధ్యం నాయన. మీ స్తోత్రం నాయన. కాబట్టి నాయన పరిస్థితులన్నీ నాయన అనుకూలపరిచిన దేవుడు. ఆ బిడ్డ మిమ్మల్ని నమ్మబట్టి ప్రభు మీరు ఆ బిడ్డ జీవితంలో చేసిన మేలు బట్టి మీకు స్తోత్రం. అలాగే ప్రభు మా జీవితంలో మీరు చేసిన మేలు బట్టి మీ స్తోత్రం నాయన. ఇంకెంతో మంది ప్రభు రక్షణ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా రక్షించినాయి. మీరే సహాయం చేయండి. ఇప్పుడు మా అందరినీ మీ హస్తాల్లో భద్రపరచండి. మీ సెక్యూరిటీ మా అందుగా దయచేయమని, అలాగే దూరం నుంచి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా రక్షించిన ఆయన ప్రభు. పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉండే ప్రభు. దుర్దినాల్లో ఉన్నాం ప్రభు. ఎక్కడ క్షేమం లేదు ప్రభు. మరణం కిటికీలకి తోడి చూస్తున్నాను ప్రభు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నాం. మా బంధువులు, రక్షణలు, వారి స్నేహితులు అందరూ మేము ఎలాగ రక్షించబడాలి, అలాగే వారు కూడా రక్షించబడాలని కోరుకుంటున్నాం ప్రభు. అది కూడా మీకు ఇష్టమైంది. వారందరూ కొరకు మీరు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తంగా వచ్చిన దేవుడు, వారందరూ నరకని తప్పించని ఉద్దేశం కలిగిన దేవుడు ప్రభు. అది స్థిరపరచమని మీరు మాకు తోడుగా నడిపించండి. బిడ్డ తిరిగి ఉంచడుగా క్షేమంలో చేయడానికి సహాయం చేయమని, ఇక ఆరాధన ద్వారా మీ యొక్క దేవుని ఆశీర్వాదం దయచేయమని, మా దేశాన్ని, మా ప్రభు, మా రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని రక్షించమని. రాబో పరిస్థితులు ఎలా ఉంటే మాకు తెలియదు. మీరే నాయన కంట్రోల్ చేయండి ప్రభు. ఆ ఎలక్షన్ రిజల్ట్ సమయంలో ఎలాంటి గొడవలు, ఎలాంటి ప్రమాద పరిస్థితులు రాకుండా మా రాష్ట్రాన్ని వ్యవస్థలో భద్రపరచండి. దేశాన్ని కూడా వ్యవస్థలో భద్రపరచినాయి. మాకు వ్యతిరేకమైన ఆయన ఎలాంటి పరిస్థితులు రాకుండా వాటిని కంట్రోల్ చేయమని, మీరు మాకు తోడుగా నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేగా దుష్టుని నుండి తప్పించుము.
రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. ఆయన నాతో వచ్చును, ఆయన నాకాధారము, ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగను ఎన్నాడు. ఎత్తైన కొండలపై చీకటైన లోయలలో పరమ గృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.